పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచి, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా ఉన్నాను. ఈరోజు మనం అందరికీ సమావేశం ఎందుకంటే ఒక కొత్త రకమైన పద్ధతి ద్వారా క్యాన్సర్ పేషెంట్లకి చికిత్సనిచ్చే అందుబాటులో దాని గురించి మీకు తెలపడం గురించి ఇక్కడికి వచ్చామన్నమాట. జనరల్గా క్యాన్సర్ పేషెంట్స్ అనగానే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి చాలామంది భయపడుతుంటారు. దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు దాన్ని తట్టుకోగలుగుతారా లేదా, ఇలాంటి వాటిపై చాలామందికి సగం వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కాకుండానే పాలియేటివ్ థెరపీలోకి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోవటం వల్ల, కొత్త పద్ధతులు రావటం వల్ల ఈవెన్ పేషెంట్స్ ఎంత ఓల్డ్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వేరే వేటి వలనైనా కానీ ఇంతకుముందు రేడియేషన్ తీసుకోవడానికి కానీ, వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధానాలు మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో యశోద హాస్పిటల్స్ ఇండియాలో ఫస్ట్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అంటే ఎంఆర్ లినాక్ ద్వారా, ఎంఆర్ఐ అనేది ఒక మనం ఇంతవరకు స్కాన్ వరకే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని రేడియేషన్ మెషిన్తో జోడించడం వల్ల అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ కంతుల్ని కూడా చాలా ప్రిసైజ్గా ఓన్లీ ఆ ట్యూమర్ వరకే మనం రేడియేషన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి దోహదపడుతుంది. సో ఎంఆర్ఐ ద్వారా ఈ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో పాటుగా ఇప్పుడు హైపోఫ్రాక్షనేటెడ్ రేడియోథెరపీ అని చెప్పేసి కొత్త విధానాన్ని స్టార్ట్ చేసాం అన్నమాట. దీనివల్ల లాభాలు ఏంటి అంటే, పేషెంట్కి ఇంతమంది రేడియేషన్ ఇవ్వాలి అంటే మనకి 1 నుంచి 2 నెలల వరకు ట్రీట్మెంట్లు అయ్యేవి అనమాట. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో హైపోఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ థెరపీ ద్వారా దాన్ని సగం టైంలోనే మనం కంప్లీట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంత వృద్ధులైనా కానీ 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, వాళ్ళలో వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ, వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ లేకపోయినా, సర్జికల్ ఫిట్నెస్ లేకపోయినా వాళ్ళకి చాలా సేఫ్గా ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ హైపోఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ థెరపీని మన ఎంఆర్ లినాక్ ద్వారా ఇచ్చినప్పుడు దాన్ని అడాప్టివ్ రేడియోథెరపీ అని చెప్పేసి దానికి కంబైన్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో ప్రతిరోజు క్యాన్సర్ కణాలు ఎంత తగ్గుతున్నాయి, ఎలా చేంజెస్ అవుతున్నాయో ఎప్పటికప్పుడు చూసి దానికి తగ్గట్టుగా లైవ్లోనే దానికి ట్రీట్మెంట్లు మార్చి ఇవ్వటం జరుగుతున్నది. దీనివల్ల ఎంతటి ఫ్రెజైల్ పేషెంట్స్ అంటే చాలా వీక్గా ఉన్న పేషెంట్స్ అయినా కానీ, వృద్ధుల్లో అయినా కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ, వీళ్ళందరిలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. చాలా కేసెస్లో, మనకి ఛాలెంజింగ్ కేసెస్లో కూడా చేసి వాళ్ళు సక్సెస్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది ప్రజలకు తెలియటం ద్వారా ఏమవుతుందంటే, పేషెంట్స్ చాలామంది కొంత ఏజ్ ఎక్కువైపోగానే ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు, క్యాన్సర్తో ఎలాగో లేట్ అయిపోయింది, ఎలాగో ఏజ్ అయిపోయింది, ఇంకా వదిలేద్దామని చాలామంది వెనకడుగేస్తుంటారు. అలా వేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి పద్ధతిని యూటిలైజ్ చేసుకొని మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది నా విధానం. థ్యాంక్ యూ.